చివరికి నా కుటుంబాన్ని కష్టపెట్టాలని చూస్తే, నాకు నష్టం కలిగించాలని చూస్తే ఎందుకు క్షమిస్తాను? ఎలా సహిస్తాను? బావా వద్దు సమయ, నువ్వే మాట్లాడుతూ. పెడితే దీన్ని హద్దులో పెట్టు, చేతనైతే కట్టడి చేయి. ఇలా మాకు ఇబ్బందులు కలిగిస్తే ఉపేక్షించే సమస్య లేదు. తులసి, చిన్నపిల్లవని, ఆడపిల్లవని, సంస్కారం ఉన్నవాణ్ణి కాబట్టి ఆగుతున్నాను. ఒక్కసారి చెయ్యి లేపితే ఏమవుతావో అర్థం చేసుకో. చంపే మామయ్య, చంపే. నీ మనసులో లేకపోయినా వాళ్ళ మనసులో ఉంది కదా, కానివ్వు. ఇది కూడా ఎన్కౌంటర్ కిందకే వస్తుంది. చంపే మామయ్య. తులసి, తులసి చంపే. తులసి, మేము అరిచినప్పుడు కొట్టడం, తర్వాత దువ్వి మా మీదకి ఊసిగొల్పడం. మేము ఊసుకోల్పడం ఏంటమ్మా? మరి దానంతటా అదే ఎగిరి పడుతుందా? ఇదేనా మీరు పెంచిన పెంపకం? ఊరి మీదకి బలాదురుగా వదిలేశారు కదా, మెడకి కుదిబండైనా కట్టండి, లేదా గుంజకైనా కట్టండి. ఇలా ఊరి మీదకి వదిలి మంది ప్రాణాలతో ఆడుకోద్దని చెప్పండి. వేధిస్తే చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త. నీకు నీ స్వార్థమే ఎక్కువైతే పోవే, పోయి వాడిని తీసుకొని లేచిపో. అయినా వాడు ఇదివరకే డబ్బు నగలు ఎత్తుకొచ్చాడు. తిరిగి తీసుకొస్తే నువ్వేదో మంచిదానివి కదా అని నమ్మి నేను పొరపాటు పడ్డాను. పోవే, పో. వాడిని ఎగేసుకొని ఎత్తుకెళ్ళు. మా శోకానికి, మా ఏడుపుకి మమ్మల్ని వదిలే. నీ సుఖ సంతోషం నువ్వు చూసుకో. మామయ్య, నువ్వు అబద్ధంలో ఉన్నావు. నిజాన్ని నమ్మే స్థితిలో ఇప్పుడు నువ్వు లేవు. పళ్ళు రాలతాయి. మతి స్థిమితం లేని పరిస్థితిలో నువ్వుండి నన్ను స్థితిలో లేనంటావేంటి? నిజం నీకు తెలిసినా నీ స్వార్థం నిన్ను కళ్ళు తెరవనివ్వడం లేదు. కాస్తంత కళ్ళు తెరువు, లేకపోతే నా కోపం నేనేం చేస్తుందో నాకే తెలీదు. ఇలాగే చేస్తే నువ్వు వద్దన్నయ్య, దాన్ని శపించుకో. నేను దానికి నచ్చ చెప్తానే. అది ఇంకా నచ్చ చెప్తే వినే స్థితిలో లేదమ్మా. శిక్ష పడితేనే గాని దీనికి బుద్ధి రాదు. మీ కూతురన్న ప్రేమ దాన్ని ఏం చేయలేకపోవచ్చు ప్రియా. కానీ నా ప్రేమ అపేక్షల కోసం నేను ఎంతకైనా తెగబడతాను. నా చెల్లెలిగా నా సంగతి నీకు తెలుసు ప్రియా. దాన్ని కంట్రోల్లో పెట్టు. సాంబయ్య, ఇదే దీనికి లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. లేకపోతే చంపమన్నాను కదా, ఈ వార్నింగ్ ఎందుకు? ఇంకా నీ సంగతి నీ చెల్లెలికి తెలుసు, నీ చెల్లెలి సంగతి నాకు తెలుసు. నీకు తెలిసింది నువ్వు ఎంత నిజమని నమ్ముతున్నావో. ఒక్కసారి పునరాలోచిద్దామన్న ఆలోచన రానంత పిచ్చిగా చూడకు మామయ్య. పంతానికొస్తే నీ రక్తమే నాది కూడా. నీ మేనకోడల్ని నేను కూడా చేస్తాను. నీకు వాస్తవాలు తెలిసేలా చేస్తాను. ఏంటే నాకు తెలిసేలా చేసేది? నేనేమైనా పిల్లనా? నీళ్లు పుట్టకుండా చేసింది వాస్తవం కాదా? వాడితో మాట్లాడొద్దంటే మాట్లాడ నిజం కదా? చీ అన్నా తూ అన్నా తుడుచుకొని మళ్ళీ మళ్ళీ వాడి వెనకాల పడ్డ నిజం కాదా? అమ్మా అని మావయ్య అనే ధ్యాస కూడా లేకుండా నీకోసం నువ్వు వెంపర్లాడడం నిజం కాదా? చెప్పు.
కాదు కాదు కాదు. మీ కొడుకుని చేసుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. మీరే సంబంధాలు చూడండి. నేను మాట మాట్లాడకుండా తల వంచి తాళి కట్టించుకుంటాను. చూడండి సంబంధాలు. కాదన్నావంటే చంపేస్తాను. ప్రియా ప్రియా నాటకాలు అందరూ అందరే. నాటకాలతో అవతల వాళ్ళ గుండెల్లో గుణపాన్ని దించడం, రివర్స్ లో గుండె పట్టుకుని అమ్మా అని అరవటం. దుర్గమ్మ, మీరే సంబంధం చూడండి. ఈ తులసి మాట అంటే మాటే. ఇదిగో మీ అందరికి చివరిసారిగా చెప్తున్నాను, ఇక మీదట హద్దు మీరతో. తులసి మాట తప్పదు. ప్రియా 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 లోపల పద. ఎందుకు లేని ఊరుకుంటుంటే చాతగాని తనమని ఆలోచిస్తున్నావా? ఆడపిల్లవని సంస్కారం ఉన్నవాణ్ణి కాబట్టే ఆగుతున్నాను. మీ కూతురన్న ప్రేమ దాన్ని ఏం చేయలేకపోవచ్చు ప్రియా. కానీ నా ప్రేమ అపేక్షల కోసం నేను ఎంతకైనా తెగబడతాను. తులసి, నువ్వు గుర్తుపట్టలేదా? ఎవరు నాలాగే ఉంది అని ఆశ్చర్యపోతున్నావా? నేను నీ అంతరాత్మని. ఎందుకలా ఏడుస్తున్నావు? అంతరాత్మని అంటున్నావు కదా, ఎందుకు ఏడుస్తున్నానో నీకు తెలీదా? అంతరాత్మని కాబట్టే అడుగుతున్నాను. నాకు తెలిసిన తులసి చాలా ధైర్యవంతురాలు, సమయస్ఫూర్తి, తెలివితేటలు కలిగింది. పిరికితనం వెతికినా చే కోణాన కనపడింది. అలాంటి నా తులసి ఏడుస్తుంటే నా తులసినా ఏడ్చేది అనే అనుమానం కలుగుతుంది. ఏం జరిగిందో, మా మామయ్య ఏమన్నాడో తెలీదా? అంతా తెలుసు. మరంత ధైర్యంగా ఏం ఆలోచించకుండా మీ మామయ్య ముందు నువ్వెందుకల్లా మాట్లాడావు? మనసులో అపాయాన్ని దాటగలిగే ఏదో ఉపాయం ఉండే ఉంటుందని సంతోషపడ్డాను నేను. కానీ ఇలా బేలగా నిస్సహాయరాలిగా ఏడుస్తుంటే నాకు జాలేస్తుంది తులసి. వాళ్ళ నిందలేస్తుంటే తట్టుకోలేక వాళ్ళ నోళ్లు మోయించాలని ఆ టైంలో అలా మాట్లాడాను. కానీ ఇప్పుడేం చాలా తోచుకు బాధపడుతున్నాను. నువ్వన్నది ఒక విధంగా మంచిదే అయింది. కాస్త శ్రద్ధ పెట్టి ఆలోచించు. ఖచ్చితంగా వాళ్ళ నోళ్లు మోయించే ఆలోచన నీకొస్తుంది. మీ మామయ్యకి నిజం తెలిసే మార్గం కూడా నీకు తెలుస్తుంది. నిజమా? నిజం తెలిసే మార్గమా? ఏంటది? ఏ అబద్ధం మీ మామయ్య మనసులో బలంగా నిజమని నమ్మేలా స్థిరపడిందో అది నిజం కాదని చెప్పే మార్గం. ఏంటది? అర్థమైంది. ఇంకా విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. అది అలా ఉండాలి తులసి అంటే. ఆల్ ది బెస్ట్.
పెద్ద భారం దిగిపోయింది. మనసు కుదుట పడినట్టు అయింది. ఆయన ఒళ్ళు మండితే కానీ ఆ దారిలోకి రాలేదు. దానంతటదే దాని నోటితో వేరే సంబంధం చూడండి, నేను పెళ్లి చేసుకుంటాను అంది. అమ్మయ్యా, ఇక ఆయన రంగంలోకి దిగుతారు. చెల్లెలు క్షేమం కోసం ఏవైనా చేస్తారు. దాని మెడలు వంచి తాళిబొట్టు కూడా కట్టిస్తారు. అవునత్తయ్యా, దాని రోగం మావయ్య కుదురుస్తాడు. అంత తేలిగ్గా సంబరపడి చంకలు గుద్దుకుని సంతోషపడిపోకండి. అదో పెద్ద మాయల మరటి. అదన్న మాట మీద నిలబడతాదన్న గ్యారంటీ ఏమీ లేదు. నిలబడకపోతే ఊరుకోవడానికి ఆయనేమి దొరక కాదు, చర్మం ఒలిచేస్తారు. మావయ్యతో తమాషా చేస్తే ఊరుకుంటాడా? అది గతంలో కూడా ఇలాగే సంబంధం చూడమంది. నువ్వు చూస్తానన్నావు, ఏమైంది? బావగారి ముందు నిన్ను పిచ్చిదాన్ని చేసింది. అప్పుడు వేరే, ఇప్పుడు వేరే. సందర్భం వేరు కావచ్చు గాని తులసి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే. అతిగా ఊహించుకొని సంబరపడ్డం కన్నా కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. అవునత్తయ్యా, చిన్నత్తయ్య చెప్పేది కరెక్టే. కానీ ఈసారి అది మాటిచ్చింది ఆయనకి, అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆయన మనసులో ఏ భయం లేదు. ఇప్పుడు చెల్లెలకి ప్రమాదం అనే భయం ఉంది. ఏ భయం ఎవరికున్నా దానికి ఏ భయం లేదు. ఆదిత్య కోసం అది ఎంతకైనా తెగబడుతుంది. ఈ అమ్మాయి ఎవరినైతే చేసుకోవాలనుకుంటోందో ఆ అబ్బాయి ప్రస్తుతం పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడు. ఎలాగైనా బావ దాని మాయలో పడకుండా జాగ్రత్తగా నా వైపుకు తిప్పుకోవాలి. సరే, ఆయనకి నచ్చిన సంబంధాన్ని చూస్తాను. ఆయన సరే అనిపించి పంపిస్తాను. అప్పుడు ఏం వంక పెడుతుంది, ఎలా తప్పించుకుంటుంది? అది కాదు దుర్గమ్మ, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో కాని దాన్ని మాత్రం కనిపెట్టుకోనుండు. దాన్ని మాట తప్పకుండా కట్టడి చేయించు. అది తప్పుకోవాలని చూస్తే కాళ్ళు విరగ్గొట్టి పీటల మీద కూర్చోబెట్టి తాళి కట్టించత్తయ్యా. జరిగేదదేని, నువ్వేమీ భయపడకు. ఆయన చెవుల్లో జోరిగల చేరి ఆయన బుర్రంతా దాని పెళ్లి గురించి ఆలోచించేట్టు చేస్తాను, చూస్తూ ఉండు. దుర్గమ్మకి నచ్చిందంట. అత్తయ్యా, ఇదంతా జరుగుతుందంటావా? ఆ మొక్కే నేను అడుగుతున్నాను. చంపే మామయ్య, తులసి చంపే. కానీ నా ప్రేమ అపేక్షల కోసం నేను ఎంతకైనా తెగబడతాను. మీరే సంబంధాలు చూడండి, నేను మాట మాట్లాడకుండా తల వంచి తాళి కట్టించుకుంటాను. అమ్మా, టాబ్లెట్ వేసుకున్నావా? ఇదిగో ప్రియా, టాబ్లెట్ వేసుకో. వాటిని విసిరికొట్టి నన్ను తిట్టి కొట్టినంత మాత్రాన మీ అన్నయ్య మనసు మారుతుందా? నీ ఆశ, నీ కోరిక నెరవేరుతుందా? నెరవేరకపోతే పోతాను. ఆ మాత్రలు మింగి బతకాల్సిన అవసరం నాకు లేదు. ఆదిత్యతో నా పెళ్లి జరగాలని లేదమ్మా, అది చూడాలని లేదా? ఏంటే, వేరే సంబంధం చూడండి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు ఆదిత్యతో పెళ్లి చూడాలని లేదా అంటావేంటి? నాకు మీ పెళ్లి జరుగుతుందన్న నమ్మకం లేదు. జరగకపోయినా వచ్చేది చావే.
ఈ మాత్రలు వేసుకోకపోయినా వచ్చేది చావే కదా. అలాంటప్పుడు పూట పూట ఇవి మింగాల్సిన అవసరం ఏంటి? ఏదో ఒక పూట వాడితో జరిగే పెళ్లి నువ్వు చూడాలని. ఇంకా నువ్వు ఆశ పెడితే నమ్మే పరిస్థితుల్లో నేను లేను. నేనేమైనా హరిశ్చంద్రుడి వారసురాల్నా? అలా అని ఎవరైనా అన్నారామ్మా? సమయానుకూలే 1,00,000 సమాధానాలు అన్నారు. వాళ్ళ ఆవేశాల మీద నీళ్లు చల్లి కాస్త చల్లబరిచి పంపడానికి ఏదో ఒక మాట అన్నాను. ఏంటి తులసి నువ్వు అనేది? దుర్గమ్మ నూరి పోసింది, మామయ్య తల కూడా దువ్వింది. నువ్వలా అన్నంత మాత్రానా అన్నయ్య అంత మర్చిపోతాడా? మామయ్య మర్చిపోకపోవచ్చు ప్రియా, కానీ నన్ను ఎలా వదిలించుకోవాలా అని ఆ దుర్గమ్మ ఇంకా ప్లాన్ చేయదు కదా. పైగా ఈ పిచ్చి ప్లాన్లు పథకాలు వేసి మనల్ని మరింత శత్రువులుగా చిత్రీకరించరు. ఈలోపు నేను పాలల్లో తోడేసి పెరుగు మజ్జిగ చేసి అంత నిమ్మరసం కలిపి మామయ్యని కూల్ చేస్తాను, రీఫ్రెష్ చేస్తాను. లేదు, నీ మభ్య పెట్టే మాటలు నేను ఇంకా నమ్మదలుచుకోలేదు. నిన్ను మభ్య పెట్టాల్సిన అవసరం నాకేంటమ్మా? నాకు నువ్వు ప్రాణమమ్మా, దైవంతో సమానం. నేను అబద్ధమాడేదాన్ని కాదు. సాంబయ్య, నువ్వైనా చెప్పు, ఈ తులసి పెళ్ళంటూ చేసుకుంటే ఆదిత్యతోనే, అంతే. నమ్మకం ఉంచండి. మరి నువ్వన్న మాటకు సమాధానం ఏంటే? ఎలా నమ్మమంటావు? చెప్పాను కదా ప్రియా, అది దాటేయడానికే. ఈ టాబ్లెట్స్ ఏమో నీ ప్రాణాల్ని కాపాడడానికి. అమ్మా, చాలాసార్లు చెప్పాను, వాడి పెళ్లి వేరే వాళ్ళతో కాకుండా కూడా ఆపాను. ఇది అలాగే చేస్తాను. ఈ తులసి భర్తగా నీ అల్లుడిగా వచ్చేది ఆదిత్యే. నన్ను నమ్మమ్మా, టెన్షన్ పడుకు. అన్నం మానేకు, మాత్రలు విసిరేస్తే నీ కోరికలు నెరవేరవమ్మా. నా మాట విను. అదంత ఖచ్చితంగా చెప్తుంది కదా ప్రియ. పైగా దుర్గమ్మ ప్రయత్నాలు బెడిసికొట్టడం మనం కళ్ళారా చూసాం. అదేదో ప్లాన్లో అలా అందులే, నువ్వేం పట్టించుకోవద్దు. మాత్రలు వేసుకో. అమ్మ తులసి, మాత్రలు తీసుకురా. వేసుకో ప్రియా. వేసుకో. పిన్ని, ఈ కుర్రాడు ఎలా ఉన్నాడు చూడు. బాగున్నాడే. బావకంటే బాగున్నాడా? ఏమైంది తినకి? ఎవరైనా బావ తర్వాతే. ఏంటే సంబంధం నీకు చూస్తున్నట్టు అలా మాట్లాడుతున్నా? నాకెందుకు చూస్తావు అనుకుంటానత్తయ్యా. మరి ఆ మాట అంటావేంటే? వీడితో మన ఆదిత్యకు పోలికేమిటే? కాదు, నానమ్మ బాగున్నాడు అంటేను. సత్యవతి, ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు? ఆదిత్యతో సమానంగా ఉన్నాడు. బాగుంటే బాగున్నాడు అను, అంతే. ఆదిత్యతో పోల్చకు. సరే. ఆస్తిపాస్తులు ఏమన్నా ఉన్నాయా? ఉద్యోగం ఏమన్నా వెలగబెడుతున్నాడా? సాఫ్ట్వేర్ ఉద్యోగం అట. సంవత్సరానికి 10 లక్షల దాకా ఉంది పిన్ని ప్యాకేజీ. ఆడపడుచులు లేరు. తల్లి తండ్రి ఇంకా గవర్నమెంట్ సర్వీస్ లోనే ఉన్నారట.